శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో కాశీబుగ్గ సీఐ ఎన్ రామకృష్ణ, ఎస్ఐ సునీళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విశాఖ రేంజ్ ఐపీ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు ఈ ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. మొదట ఎస్ఐ సునీల్ను వీఆర్కు పంపించి ఆ తర్వాత సీఐ రామకృష్ణను కూడా వీఆర్కు పంపించారు. ఇక మాజీ మంత్రి కుమారుడైన ఆర్ వర్మ ప్రమేయం ఉన్న ప్రమాద ఘటనను పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసు దిశను మార్చేందుకు ప్రయత్నించారనే అభియోగాలు అధికారులపై వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించలేదని, సీసీటీవీ ఫుటేజ్, ఇతర కీలకమైన ఆధారాలు సకాలంలో సేకరించలేదనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రమాదం జరిగిన తర్వాత కేసులో నిందితుని మార్చేందుకు అవకాశం కల్పించారనే ఆరోపణలు కూడా అధికారులపై నమోదయ్యాయి. ఆ తర్వాత సిద్ధార్థ్ అనే వ్యక్తిని నిందితుడిగా చూపించి 41 నోటీసులతో కేసును ముగించేందుకు ప్రయత్నించారని విమర్శలున్నాయి. మాజీ మంత్రి కుమారుడిని కేసు నుంచి తప్పించడంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్ పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాశీబుగ్గలో తంగుడు శ్రీధర్ అనే వ్యక్తి కారుణ్య మొబైల్ లక్కీ స్కీమ్ అని ఒక స్కీమ్ పెట్టి ఇతను మార్చి 2023లో స్కీమ్ స్టార్ట్ చేశారు. 4 నెలల గురించి అందరితో సుమారు 2 మంది దగ్గర నెలకి 7,000 చొప్పున కట్టించుకున్నాడు. కట్టించుకున్న తర్వాత ఈ 2026 మేలో అమౌంట్ అంతా పే చేయవలసి ఉంది. అది పే చేయబడుతున్న ఇతను సంస్థ మూసివేసి అబ్స్కాండ్ అయ్యాడు. దానిపైన బాధితులందరూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపై ఇతని మీద కేసు కట్టడం జరిగింది. సుమారు 80 లక్షల వరకు ఇది కస్టమర్స్కి ఇవ్వాలని వాళ్ళు ఎలిగేషన్ పెడుతున్నారు. దాని మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తాము. దర్యాప్తులో భాగంగా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్నాం. ముఖ్యంగా కాశీబుగ్గ, పలాస పట్టణ ప్రజలకు ఎవరైనా చిట్టీలు కానీ లేదా ఏదైనా సంస్థలో డిపాజిట్ చేస్తే పక్కా రిజిస్టర్ దాంట్లో చేయాలి తప్ప కానీ అనాథరిగా చేసిన చిట్టీల్లో కానీ లేదా ఫైనాన్షియల్ లక్కీ డ్రాల్లో కానీ పెట్టి మోసపోవద్దు. మరియు బడ్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకొని వాళ్ళందరిపైన కేసు కట్టడం జరుగుతుందని పోలీసులు